మిత్రులకు లోక సమాచారం. అవినీతికి అడ్డా మన భారత్ గడ్డ అని మరోసారి రుజువైంది. సాగునీటి శాఖలో జీహెచ్ఎంసీ పరిధిలో ఏఈగా పనిచేసే మరో తిమింగలం బయటపడ్డాడు. 600 కోట్ల ఆస్తులు, ఒక్కో పనికి ఒక్కో రేటు. ఉద్యోగంలో చేరిన 10 ఏళ్లలోనే అవినీతికి అసలు సిసలైన వ్యక్తి అనిపించుకున్నాడు నికేష్ కుమార్. అన్నం తినడమైనా మర్చిపోతాడేమో, కానీ కరప్షన్ లేని కారెక్కడు. ఏసీబీ వాళ్ళకి చిక్కిన ఈ ఏఈ ఆస్తులు పద్మవ్యూహం లాంటివి. అంతు చిక్కని అక్రమార్కుడి దోపిడీని తేల్చడానికి ఏసీబీ వారికి 6 నెలలు పట్టిందంటే అర్థం చేసుకోవచ్చు. గండిపేట అడ్డాగా జీతం కన్నా గీతం సోపానపటమైంది. నోట్లు తాకందే ఫైల్ కదలదనే నినాదంతో సాగిపోయాడు. ఇలాంటి వాళ్ళు ఉండడం వల్లనే అక్రమ నిర్మాణాలు జరిగి హైడ్రాకి పని చెప్పాల్సి వస్తుంది. అవినీతికి ఆకలి ఎక్కువంటారు, కానీ కుంభకర్ణుని కన్నా ఎక్కువే ఉంది ఇతనికి. ఇంకా లాకర్ అనే బొయ్యారంలో ఎంత ఉంది.